ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాసుల వారు పుట్టుకతోనే మహారాజులు. వీళ్ళు వద్దనుకున్నా సరే లక్ష్మీ కటాక్షం ఎక్కువగా వీళ్ళపైన ఉంటుంది. మరి ఆ రాసులు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు. అవును, మరి డబ్బు లేకపోతే ఏది చేయలేం. అన్నింటికీ డబ్బే ముఖ్యం. డబ్బుతో అన్నీ కొనలేకపోవచ్చు, కానీ డబ్బు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇంకా చాలా చాలా ఉంటాయి. కానీ కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు. మరికొందరికి సంపాదిద్దామన్న ఛాన్స్ దొరకదు. ధనయోగం పడితే మాత్రం అప్పుల బాధలు తీరిపోవడమే కాదు, సిరి సంపదలతో హాయిగా జీవిస్తారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసి వస్తుంది. వారిపై ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. వద్దు అనుకున్నా సరే లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. వీరికి అసలు డబ్బు సమస్య అనేది రాదు. వీరి దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటూనే ఉంటుంది. ఆ డబ్బుతో వీరు గౌరవం పొందుతారు. మరి ఆ రాశుల్లో అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశుల్లో ముందుగా వృషభ రాశి. వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడిని సంపదకు దేవతగా భావిస్తారు. ఏ పనికైనా నిజాయితీ నిబద్ధతతో చేస్తారు. వృషభ రాశి వారికి వాక్చాతుర్యం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి అన్ని పనుల్లో వారికి అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఏ పని చేపట్టిన విజయం దక్కుతుంది. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక రెండో రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిని చంద్రుడు పాలిస్తూ ఉంటాడు. కర్కాటక రాశి వారిని పని రాక్షసులు అని పిలవవచ్చు. వీరు హార్డ్ వర్క్ చేస్తారు. డబ్బు సంపాదించాలన్న ఆలోచన వీరికి బాగా ఉంటుంది. అందువల్ల వీరు బాగా కష్టపడి ఎంగేజ్ నుంచి సంపాదన మొదలు పెట్టేస్తారు. కొన్నేళ్లకే వీరు సంపన్నులు అయిపోతారు. ఈ రాశి వారిని చంద్రుడు ప్రభావితం చేస్తాడు. అందువల్ల వీరు ఇతరులపై ఆధారపడేందుకు ఇష్టపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేందుకు బాగా ట్రై చేస్తారు. ఇక తులారాశి. తులారాశికి అధిపతి కూడా కృతజ్ఞతతో ఉంటాడు. అలాగే ఈ రాశి వారి అదృష్టం కూడా బాగుంటుంది. కొద్దిపాటి ప్రయత్నం చేసినా గొప్ప ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రయత్నాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఇక సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు గ్రహాలకు రారాజు. విజయం, గౌరవం అనేవి ఈ రాశులకి పరిగణించబడుతుంది. డబ్బు విషయంలో సింహరాశి వారి మనస్తత్వం చిత్రంగా ఉంటుంది. వీరు అత్యంత సంపన్నులుగా హై స్టాండర్డ్స్ లో జీవించాలని కోరుకుంటారు. అయితే డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు. అత్యవసరం అయితేనే ఖర్చు చేస్తారు. అందువల్ల వీరు త్వరగా సంపన్నులు అవుతారు. వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు. అదే సమయంలో తమ హుందాతనం తగ్గకుండా ఉండేలా జాగ్రత్త పడతారు. అందువల్ల వీరు సహజంగానే చిన్న వయసులోనే సంపన్నులు అయిపోతారు. ఇక చివరిగా వృశ్చిక రాశి. కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. వేద జ్యోతిష శాస్త్రంలో కుజుడు శక్తి సోదరుడు, భూమి, శక్తి, ధైర్యం, శౌర్యానికి మూలకం. జాతకంలో కుజుడు స్థానం బలంగా ఉంటే ఈ రాశి వారికి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఈ రాశికి అధిపతి అంగారకుడు కాబట్టి ఈయన కాస్త మొండిగా కోపంగా ఉంటాడు. కాబట్టి మీకు మహాలక్ష్మి అనుగ్రహం కావాలంటే మిమ్మల్ని మీరు కొంచెం నియంత్రించుకోవడం నేర్చుకుంటే తప్పకుండా ఆ మహాలక్ష్మి అనుగ్రహం మరి ఈ రాశి వారికి కూడా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మహాలక్ష్మి అనుగ్రహం ఈ రాశి వారికి కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ రాశుల వారు నిజంగా చెప్పాలంటే డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు. అంటే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళ, సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళుగా ఉంటారు. లక్ష్మీదేవి వద్దనుకున్నా కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తుంది, వీళ్ళ దగ్గరికే పోతుంది. మరి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.